చదువు మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేకుండా నీలాంటోడు నాలాంటోడు నీట్గా డిగ్రీ మీద 3-4 సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటూ తిరిగేవాడికి నీకే బ్రో ఈ వీడియో. నీకే ఈ వీడియో. 2 గంటలు నీట్గా మీ ఇంట్లో వాళ్ళతో గొడవపడి చదువు మాందెంగుతావా, నువ్వు బాగుపడతావు. ఎలాగో చెప్తాను నేను చూడు. నువ్వు డిగ్రీ మీద పెట్టుబడి డబ్బులు మొత్తం తీసుకెళ్ళి నువ్వు చిన్న బిజినెస్ స్టార్ట్ చేయి. నీ ఫ్రెండ్స్ది డిగ్రీ అయిపోయే లోపు నువ్వు సక్సెస్ అవుతావు. బిజినెస్ నా వల్ల కాదంటావా? నీట్గా డబ్బులు తీసుకుపో, కొన్ని కోచింగ్ సెంటర్లో పోవో, స్టాక్ మార్కెట్ కోచింగ్ సెంటర్లు. 1-2 సంవత్సరాలు తీసుకొని నీట్గా నీ మీద నీకు ఫుల్ కాన్ఫిడెన్స్ రావాలా. ఎలా అంటే నువ్వు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 1,00,000 రావాలని నిమిషంలో. నువ్వు 1-2 నెలలు కోచింగ్ తీసుకొని నీట్గా 1,00,000 పెడితే 1,00,000 రావాలంటే దెంగవాడ మొత్తం దెంగుతాయి. అవి ఫ్లైట్ గేమ్ టైపు గుర్తుంచుకో. నాకు ఈ 2 చేత కాదంటావా? సినిమా ఇండస్ట్రీలో ఎడిటింగ్కి చాలా డిమాండ్ ఉంది. VFX ఎడిటింగ్ నేర్చుకో. చేయి పట్టుకొని లేకపోతారు నిన్ను ఎడిటింగ్ కోసం, అంత డిమాండ్ ఉంది. నాకు ఇలా చెప్పేవాళ్ళు లేడు బ్రో. నాకు 3 సంవత్సరాలు వేస్ట్ చేసిన. ఇప్పుడు కనుక్కొని యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినా, ఇన్స్టాగ్రామ్ మొదలుపెట్టినా. ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఎక్కువైంది దీంట్లో. నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసుంటే నీట్గా డిగ్రీ కాలేజ్ మాందెంగి నీట్గా అప్పుడే ఈ వీడియో స్టార్ట్ చేసేవాడిని. కరోనా టైంలో ఫేమస్ అయ్యేవాడిని నేను. కరోనా టైంలోనే ఫేమస్ అయ్యి నెలకు ₹1,00,000 వచ్చాయి. ఆ లవడాల కాలేజీలో చేరి నీట్గా ఒక సెల్లు కూడా వెళ్ళలేదు. నా మడ్డలతో ఒకటి, అది ఒక డిగ్రీ కాలేజా. హాస్టల్లో దిగారు నీట్గా. డిగ్రీ కాలేజీలో మొబైల్ ఎంట్రీ లేదు, సిగ్గుసేటు చెప్పుకుంటే. ఇప్పుడున్న జనరేషన్లో నా మడ్డలతోటి మొత్తం మొబైల్లోనే నడుస్తుంది వ్యవహారం. ప్రతి ఒక్కటి బయట ఏం దొరుకుతుందో కూడా తెలుస్తుంది అన్నమాట. అలాంటిది మొబైల్ ఎంట్రీ లేకుండా కాలేజీలు నడుపుతున్నారు. మడ్డలతోటి ఎందుకురా మీకు కాలేజీలు? ఎందుకు నాకు బూతులు వస్తున్నాయి. నా లైఫ్ని సెట్ చేసి సెడదింగింది నీట్గా ఆ కాలేజీ మాత్రమే రా. నా దగ్గర అప్పుడే మొబైల్ ఉంటే నీట్గా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టుకొని ఎప్పుడో సక్సెస్ అయ్యేటోని చెప్పాలంటే ఒక మాటలో. అలా మొబైల్ ఎంట్రీ లేని కాలేజీలలో మాత్రం చేరొద్దు. మొబైల్ ఎంట్రీ కాలేజీలో చేరండి. నీట్గా మీ ఫ్రెండ్స్తో నువ్వు కంటెంట్ క్రియేట్ చేయి. నువ్వెందుకు సక్సెస్ కావో నేను చూస్తా. ఇలా మీకు ఎవరు చెప్పరు బ్రో, నేను చెప్తున్నా. 2 గంటలు మీ ఇంట్లో గొడవపడి మాందెంగు నువ్వు ఇవన్నీ చెయ్యి. ఇవన్నీ కాకుండా నీట్గా క్రికెట్, ఫుట్బాల్ ఏదో ఒకటి నీకు ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ లేకుండా ఎవడు ఏది ఉండదు. నాకు యూట్యూబ్ ఛానల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు సక్సెస్ అవుతారా? ఎందుకురా 3-4 సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటారు డిగ్రీ మీద? మనము చిన్నప్పుడు నీట్గా మన బ్రెయిన్లో ఏముండేదంటే పెద్దయినాక పోలీస్ అవుతాం, MBBS డాక్టర్ అవుతాము, సోల్జర్ అవుతాము, అది ఇది అనుకునేవాళ్ళం. ఈ డిగ్రీ చదివి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలుసా? నాకు 25,000 30,000 శాలరీ వచ్చి చాలనుకుంటున్నా. ఇప్పుడు స్టిల్ 30,000 40,000 శాలరీ వస్తే సరిపోతుంది నీట్గా అనుకుంటున్నా. నేను పక్కన ఎవడో కాదు, నా డిగ్రీ అయిపోయింది. అంత దిగజారుస్తారనమాట డిగ్రీ కాలేజీలో. జాగ్రత్తగా గుర్తుంచుకోండి నేను చెప్పేది. చదువు వచ్చినోడికి, చదువు ర్యాంకులు కొట్టేవాడికి కాదు ఇది. వాడు ఎలాగైనా సాధిస్తాడు, వాడికి అదే దిక్కు కాబట్టి. నాలాంటోడు నీలాంటోడు అట్లా కాదు. మిడిల్ క్లాస్, బ్యాక్ బెంచర్స్. నేను మీకు చెప్తున్నాను, నీకే చెప్తున్నారు నేను. నువ్వు బాగుపడతావా బాగుపడు, లేకపోతే మొడగుడు అంతే. ఈ రీల్ కింద ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయో కూడా నాకు తెలియదు. అయినా ఓకే, నేను చెప్తున్నా. బాయ్.